అందరికీ నమస్కారం. దర్శి రాజకీయాలు వెరీ వెరీ స్పెషల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గానికి 2024లో చూస్తే గొప్ప టగ్ ఆఫ్ వారే జరిగిందని కూడా తెలియజేసుకోవచ్చు. విజయం దోబూచులాడి అటా ఇటా అని చెప్పి లాస్ట్ రౌండ్ వరకు కూడా దోబూచులాడినటువంటి పరిస్థితులు. అంటే మనం దర్శి కాన్స్టిట్యున్సీ దగ్గరగా కనుక వాచ్ చేస్తే మనకి 2024లో గొట్టిపాటి లక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా బరిలో దిగటం జరిగింది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున దర్శిలో కూడా 2024లో కంటెస్ట్ చేయటం జరిగింది. అక్కడ పరిస్థితులు కనుక చూసినట్లయితే ఎలక్షన్కు ముందు కొన్ని నెలల ముందు మాత్రమే గొట్టిపాటి లక్ష్మికి అక్కడ సీటు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆమె కూడా ప్రజల్లోకి తక్కువ టైంలోనే మరి టగ్ ఆఫ్ ఫైట్ ఇచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సందర్భాలు, అదేవిధంగా 2019లో ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని తెచ్చి దర్శి కాన్స్టిట్యున్సీలో కూడా మద్దిశెట్టి వేణుగోపాల్ను అక్కడ నిలబెట్టి మరి గెలిపించినటువంటి చరిత్ర బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఉంది. సో 2024 ఎన్నికల్లో కూడా అటు కూటమి వైపు గొట్టిపాటి లక్ష్మి, వైసీపీ వైపు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారి ఇరువురు కూడా బరిలోకి దిగటం జరిగింది. లాస్ట్ రౌండ్ వరకు కూడా విజయం మరి దోబూచులాడిందని కూడా తెలియజేసుకోవచ్చు. స్వల్ప మెజార్టీతో 2500 పై మెజార్టీ తోటి కూడా మరి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో దర్శి కాన్స్టిట్యున్సీలో విజయం సాధించారని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం రావటం, అదేవిధంగా దర్శి ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కూడా కూటమి ప్రభుత్వంలో చేపట్టేటువంటి కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ దర్శి కాన్స్టిట్యున్సీలో కూడా గొట్టిపాటి లక్ష్మి కొంత మరి స్పీడప్ రాజకీయాలు చేస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఆమెకు రాబోయే రోజుల్లో కూడా జిల్లా పరిషత్తుకు సంబంధించి జడ్పీ చైర్మన్ పదవి, దానికి సంబంధించి కూడా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దర్శికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దర్శి కాన్స్టిట్యున్సీ విజయం అంత ఈజీ కాదు. దర్శి కాన్స్టిట్యున్సీ దాదాపుగా దోబూచులాడుతూ గెలవాల్సినటువంటి కాన్స్టిట్యున్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రత్యేకించి కూడా ప్రకాశం జిల్లాలో దర్శి కాన్స్టిట్యున్సీలో విజయం అనేది అంత ఈజీ కాదనేది కూడా ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే దర్శిలో పీపుల్ ఎలక్షన్ టైంలో కూడా పార్టీలకి అంత కనెక్టివిటీగా కూడా ఉంటారని మనం తెలియజేసుకోవచ్చు. ప్రధానంగా కూడా ఇక్కడ సిద్ధా ఫ్యామిలీ, అదేవిధంగా బూచేపల్లి ఫ్యామిలీ, ఈ రెండు ఫ్యామిలీల మధ్య దర్శి కాన్స్టిట్యున్సీలో టగ్ ఆఫ్ ఫైట్ ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా దర్శి రాజకీయాలు అటు బూచేపల్లి ఫ్యామిలీ శాసిస్తున్నా, ఇటు సిద్ధా ఫ్యామిలీ శాసిస్తున్నా కూడా వారి ఇరువురు తడపలేనటువంటి సందర్భంగా మనం చూస్తే ఒక 2014 ఎలక్షన్లోనే అటు సిద్ధా ఫ్యామిలీ కానీ బూచేపల్లి వాళ్ళు ఇరువురు కూడా తలపడినటువంటి, ప్రత్యక్షంగా తలపడినటువంటి ఎలక్షన్ 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు బరిలోకి దిగటం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మరి సిద్ధారాఘవరావు గారు బరిలో దిగటం జరిగింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం దర్శి వైపు చూసేలాగా కూడా రాజకీయాలు జరిగాయని మనం చెప్పుకోవచ్చు. టగ్ ఆఫ్ ఫైట్, ఎవరు గెలుస్తారు, దర్శి కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందని మరి రాష్ట్రం మొత్తం దర్శి వైపు చూసినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రెండు ఫ్యామిలీలు కూడా బిజినెస్ వ్యవహారాలు. ఎందుకంటే దర్శి కాన్స్టిట్యున్సీలో సేవా కార్యక్రమాలతో అటు బూచేపల్లి ఫ్యామిలీ కానీ ఇటు సిద్ధా ఫ్యామిలీ కానీ జోరుగా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతలాగా కూడా దర్శి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ముళ్ళమూరు మండలం, తాళ్ళూరు మండలం, దొనకొండ మండలం, కురిచేడు మండలం, దర్శి మండలం, ఈ మండలాల్లో ఉన్నటువంటి క్యాడర్కు బాగా కనెక్ట్ అయినటువంటి కుటుంబాలు ఈ రెండు కుటుంబాలు. ఎవరైనా కూడా వారు అంత స్థాయిలో ఉన్న అటు బూచేపల్లి ఫ్యామిలీ కానీ సిద్ధా ఫ్యామిలీ కానీ భారీగా కూడా వారికి సంబంధించి కార్యకర్తలు వారి దగ్గరికి వెళ్ళి ఏదైనా సమస్య చెప్పుకున్నప్పుడు ఆ సమస్యకి పరిష్కార మార్గాలు చూపించినటువంటి సందర్భం. 2014లో స్వల్ప మెజారిటీ తోటి సిద్ధారాఘవరావు గారు గెలుపొందడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ మనకి ఫస్ట్ టైం స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి ఎలక్షన్, అది దర్శిలో సిద్ధారాఘవరావు గారు గెలవటంతో ఆయన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావటం, చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఫస్ట్ టైం మంత్రి హోదా కల్పించారని కూడా తెలియజేసుకోవచ్చు. 5 years ఆయన 5 సంవత్సరాలు ఏకదాటిగా కూడా మంచి పదవులు చేసి మంత్రి శాఖలోనే రవాణా శాఖ, అదేవిధంగా సైన్స్ అటవీ శాఖ, అలాంటి శాఖలు చేసినటువంటి మంత్రిగా
ఫుల్ టైం మంత్రిగా కూడా సిద్ధా రాఘవరావు 5 సంవత్సరాలు పనిచేసినటువంటి సందర్భాలు 2014 నుంచి 2019 వరకు కూడా చెప్పుకోవచ్చు. అయితే 2019లో జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా మరి సిద్ధా రాఘవరావును మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు పార్లమెంటుకు అటు వైఎస్ఆర్సీపీలోకి వెళ్లడంతో సిద్ధా రాఘవరావును అనుకోని పరిస్థితుల్లో 2019 ఎలక్షన్లో మరి ఒంగోలుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఒంగోలు పార్లమెంటు బరిలో కూడా సిద్ధా రాఘవరావుని మరి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా బరిలో దింపినటువంటి పరిస్థితులు. ఒంగోలు రాజకీయాలు సిద్ధా రాఘవరావుకి పెద్దగా అచ్చి రాలేదని కూడా మనం తెలియజేసుకోవచ్చు. గతంలో చూసాం సిద్ధా రాఘవరావు గారు గతంలో 2000 బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కూడా ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో అప్పటి నుంచి కూడా ఒంగోలు రాజకీయాల్లో సిద్ధా రాఘవరావుకి అంత కలిసి వచ్చేటువంటి అంశాలుగా కూడా ఏవి అంత ప్రాముఖ్యత చూపల. 2019లో ఆయన ఇక్కడ ఎంపీగా బరిలో దిగటం జరిగింది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 2 లక్షల మెజార్టీ తోటి కూడా మరి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీగా కూడా గెలిచినటువంటి పరిస్థితులు మనం చూసాం. 2019 నుంచి జరిగిన పరిస్థితుల దృష్ట్యా అప్పుడు వైసీపీ వేవ్ రావటం, అదేవిధంగా రాష్ట్రంలో కొంత తెలుగుదేశం పార్టీ డేలా పడ్డటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా సిద్ధా రాఘవరావు గారు కొంత స్టాండ్ బై రాజకీయాలు తీసుకొని మరి కొన్ని రోజులు స్తబ్దతగా ఉండి మళ్ళీ వైసీపీలోకి కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూసాం. అప్పట్లో సిద్ధా రాఘవరావు కుమారుడు సిద్ధా సుధీర్ కు టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా వారు అవకాశం వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అప్పట్లో మరి యాక్టివ్ గా మంత్రిగా వైసీపీలో పనిచేస్తున్న టైంలో సిద్ధా రాఘవరావు గారు కూడా బిజినెస్ వ్యవహారాలు ఇతరితర కారణాల వల్ల కూడా వైసీపీలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు. అప్పటి నుంచి కూడా 2024 ఎలక్షన్స్ వచ్చేసరికి ఆయన దర్శికి వస్తారని, దర్శిలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారని కూడా అందరూ ఆశించారు. లాస్ట్ మినిట్ వరకు దర్శి టికెట్ ఎవరు కేటాయించకపోవటం, దర్శి టికెట్ దోబూచులాట్లో సిద్ధా మళ్ళీ మరి వైసీపీలో నుంచి టీడీపీలోకి వస్తాడు సిద్ధా గారు మరి 2024. ఎందుకంటే 2019లో కూడా బూచేపల్లి ఫ్యామిలీ ఎన్నికలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. 2019లోకి వచ్చేసరికి మనకి మద్దిశెట్టి వేణుగోపాల్ను బూచేపల్లి ప్రోత్సాహంతో అక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలిపించినటువంటి పరిస్థితులు. అప్పట్లో మరి వైసీపీ వేవులో కూడా ఆయన గెలుపొందడం జరిగింది. అదేవిధంగా బూచేపల్లి కనుసైగల్లో నడిచేటువంటి సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో కూడా టీజీఆర్ సుధాకర్ బాబు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ 2 కాన్స్టిట్యున్సీలో కూడా విజయం సాధించడంలో వైసీపీ ప్రత్యక్షంగా పరోక్షంగా బూచేపల్లి ఫ్యామిలీ బాగా కృషి చేసిందని కూడా తెలియజేసుకోవచ్చు. అప్పుడు జరిగినటువంటి తదనంతరం జరిగినటువంటి జడ్పీ ఎన్నికల్లో కూడా బూచేపల్లి ఫ్యామిలీకి మంచి ప్రయారిటీ ఇచ్చారు. అమ్మ బూచేపల్లి వెంకయ్యమ్మ జడ్పీటీసీగా గెలుపొందడం జరిగింది. అప్పుడు వైసీపీ వేవ్లో కూడా ఆమెకు అత్యున్నతమైనటువంటి మరి జడ్పీ చైర్మన్ పీఠం కూడా జగన్మోహన్ రెడ్డి గారు బూచేపల్లి ఫ్యామిలీకి కట్టబెట్టారని కూడా తెలియజేసుకోవచ్చు. బూచేపల్లి ఫ్యామిలీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మరి 2 కుటుంబాలు కూడా మరి ఆప్యాయతకు మారిపోయారని కూడా తెలియజేసుకోవచ్చు. వారి 2 కుటుంబాల మధ్య కూడా మరి పెద్దాయన బూచేపల్లి మనకి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కానీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ 2 కుటుంబాల మధ్య అన్యోన్యమైనటువంటి సంబంధాలు ఉండేవి. అక్కడి నుంచి జరిగిన పరిస్థితుల దృష్ట్యా సిద్ధా రాఘవరావు గారు 2024 ఎన్నికలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏ రోజు కూడా సిద్ధా రాఘవరావు గారు 2024 తర్వాత పార్టీ ఓటమి చెందిన తర్వాత కూడా ఆయన వైసీపీకి రాజీనామా చేయటం జరిగింది. మరి ఆయన బర్త్డే సందర్భంగా కూడా విలేకరులు అడిగిన ప్రశ్నకి త్వరలోనే ఏ పార్టీలో చేరతామనేది స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఏ పార్టీలో కూడా వెళ్ళనటువంటి పరిస్థితులు మనం చూసాం. తెలుగుదేశం పార్టీ వైపు ఆయన చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోనే ఆయన ఎమ్మెల్సీగా గెలిచాడు, ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా శ్రీశైలం బోర్డు చైర్మన్ గా చేశారు. అదేవిధంగా మంత్రిగా 5 years చేశారు. సో తెలుగుదేశం పార్టీలోనే సిద్ధాకు మంచి పట్టుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ వైపే చూస్తున్నారని అయితే టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఒంగోలు నియోజకవర్గం సిద్ధా ఫ్యామిలీకి అస్సలు అచ్చిరానటువంటి నియోజకవర్గం. ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా 2 సార్లు కూడా మరి ఓటమి చవి చూసినటువంటి కాన్స్టిట్యున్సీ ఒంగోలు కాన్స్టిట్యున్సీ. ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన చూపంతా కూడా దర్శి కాన్స్టిట్యున్సీ ఉంది. అదేవిధంగా ఆయన కుమారుడు సిద్ధా సుధీర్ పారిశ్రామికంగా కూడా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. సో అలాంటి వ్యక్తిని మళ్ళీ రాజకీయాల్లోకి ఇంట్రడ్యూస్ చేయాలంటే అది దర్శి కాన్స్టిట్యున్సీ నుంచి అయితేనే కొంత సిద్ధా కుటుంబానికి కూడా అక్కడ మరి యాక్టివ్ గా కూడా పనిచేసేటువంటి క్యాడర్ ఉంది. ఆ వైపుగా కూడా వాళ్ళు మరి దర్శి వైపు నుంచి సిద్ధా సుధీర్ రాజకీయ భవిష్యత్తు కూడా, ఎందుకంటే సిద్ధా రాఘవరావు గారు దగ్గర నుంచి కూడా చూసినట్లయితే సిద్ధా సుధీర్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాఘవరావు గారు ఎప్పుడు కూడా ఎంటర్ చేయలే. ఈసారి ఎన్నికల టయానికి కూడా సిద్ధా సుధీర్ ను మరి దర్శి నుంచి బరిలోకి దించే ఆలోచనలో కూడా సిద్ధా రాఘవరావు గారు ఉన్నట్టు తెలుస్తా ఉంది. అన్ని అనుకూలిస్తే మరి ఇప్పటికే కూడా తెలుగుదేశం పార్టీ నేతల్లో
కొంతమంది టచ్లో కూడా సిద్ధరాఘవరావు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఒక మంచి శుభముహూర్తాన కూడా కొత్త సంవత్సరంలో మరి సిద్ధరాఘవరావు గారు కూడా తెలుగుదేశం పార్టీ జెండా కింద కనుకొస్తే రాబోయే రోజుల్లో సిద్ధ కుటుంబానికి దర్శి కాన్స్టిట్యున్సీలో కూడా మరి మంచి రోజులు వస్తాయని అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా ఇప్పటికే చర్చించుకుంటా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా సిద్ధ కుటుంబం నలుగురికి అన్నం పెట్టేటువంటి కుటుంబం. అలాంటి కుటుంబం రాజకీయాల్లో 10 కాలాల పాటు ఉండాలని అక్కడ రాజకీయ విశ్లేషకులు అయితే జోరుగా దీని మీదే చర్చ నడుస్తుంది. చూద్దాం మరి